హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2023లో విడుదలైన డియర్ కాంట్రాక్ట్ బాయ్ ఫ్రెండ్ అనే చైనీస్ రొమాంటిక్ ఏలియన్ హ్యూమన్ లవ్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాము. మూవీ స్టార్టింగ్ లో మన హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ బాత్ టబ్ లో కూర్చొని మై లవ్ ఫ్రమ్ అనదర్ స్టార్ అనే కొరియన్ ఏలియన్ హ్యూమన్ లవ్ స్టోరీ ఇంకొక కొరియన్ డ్రామాని అయితే తన ట్యాబ్ లో పెట్టుకొని చూస్తూ ఉంటుంది. ఆ డ్రామా యాక్టర్ చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా కనిపించడంతో నాకు కూడా ఇలాంటి ఒక హ్యాండ్సమ్ బాయ్ ఫ్రెండ్ దొరికితే చాలా బాగుంటుంది, దేవుడా ప్లీజ్ నా విష్ ని నెరవేర్చొచ్చు కదా అని ప్రార్థిస్తుంది. అంతే, తన ఊహా ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఒక అందమైన అబ్బాయి వచ్చి ఈమెకి ప్రపోజ్ చేస్తాడు. పెళ్లి చేసుకుంటావు అని అడిగేసరికి ఒక్కసారికి ఏం పాపం 3 సార్లు ఏంటి, అన్లిమిటెడ్ టైమ్స్ ఎన్నిసార్లు కావాల్స్తే అన్నిసార్లు నేను పెళ్లి చేసుకోవడానికి నేను రెడీగానే ఉన్నానని అంటుంది. కానీ ఈ లోపే కళ్ళు తెరిచి చూస్తే పాప ఇంకా బాత్ టబ్లోనే కూర్చొని ఉంటుంది. సర్లే, ఇంక వాటికి కలలు కనింది చాలు కానీ ముందు బాత్ టబ్ నుంచి లెగుద్దామని బాత్ టబ్ నుంచి ఇలా లెగుస్తుందో లేదో తన బాత్ టబ్లోకి ఏదో ఒక స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ ఎనర్జీ అయితే వచ్చి పడుతుంది. చూస్తే హీరోయిన్ యొక్క బాత్రూంలో ఒక హ్యాండ్సమ్ అబ్బాయి అయితే ప్రత్యక్షమవుతాడు. ఇతను చూడడానికి ఇంత సాధారణంగా కనిపించినా ఇతను ఒక పవర్ఫుల్ ఏలియన్ వేరొక గ్రహం నుంచి ఊడిపడి హీరోయిన్ యొక్క బాత్రూమ్ లోపలికి వచ్చి పడతాడు. ఏలియన్ బాయ్ వంటి నలుమూలల్లో కూడా కరెంట్ ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి అతను పూర్తిగా పైనుంచి కిందకి తడిసిపోవడం వల్ల ఆ కరెంట్ ఇంకా వాటర్ కలిసి అతను మాల్ ఫంక్షన్ అవుతాడేమో అని అతను భయపడడంతో వెంటనే మన హీరోయిన్ టవల్ అయితే లాక్కొని అక్కడి నుంచి పారిపోతాడు. హీరోయిన్ ఒక్కసారిగా బెదిరిపోతుంది. అసలు ఇప్పుడు తన కళ్ళతో ఏం చూసిందో కూడా ప్రాసెస్ చేసుకోలేకపోతుంది. ఈ ఏలియన్ బాయ్ గెలాక్సీస్ అన్నిటిని కూడా దాటుకొని హీరోయిన్ హెల్ప్ కోసమే భూమి మీదకి వచ్చాడని హీరోయిన్ కి చెప్పి అతని దగ్గర ఉండడానికి ఇల్లు లేదు, ఇంకా హీరోయిన్ ఏం పని చెప్పినా చేస్తాడు. హీరోయిన్ వాళ్ళ ఇంట్లో అతన్ని ఉంచుకొనిస్తే చాలని అడుగుతాడు. అబ్బా దొరికాడు మంచి పనోడు అనుకున్న మన హీరోయిన్ వెంటనే ఏలియన్ బాయ్ ని వాళ్ళ ఇంటికైతే తీసుకొని వెళ్ళి అంట్లు తోమించడం నుంచి బాత్రూమ్లు కడిగించడం వరకు అన్ని పనుల్ని కూడా పాపం మన ఏలియన్ బాయ్ తోనే చేయిస్తుంది. వాడేమో ఇబ్బంది పడకుండా కాదనకుండా అన్ని పనుల్ని ఇంటి పనోడి కన్నా దారుణంగా క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇంకా వీడు రోజు ఇలానే ఇంటి పనులన్నీ చేస్తూ ఉన్నాడంటే నేను ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు, ఇంతకన్నా హ్యాపీ లైఫ్ ఇంకేం దొరుకుతుందని హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్న టైంలోనే ఏలియన్ బాయ్ చేసిన చిన్న తప్పు వల్ల మైక్రోవేవ్ బద్దలైపోతుంది. అంత పెద్ద బ్లాస్ట్ జరిగిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా నల్లగా మాడి మస్ అయిపోతారు. ఒరి నాయనో, కష్టమైన పనులు నీకు చెప్పానంటే నువ్వు ఇంకా కష్టంగా చేసేలా ఉన్నావు, నీ వల్ల నా తల ప్రాణం తోక్కొచ్చేలా ఉంది, కానీ ఇవాటి నుంచి నేను మిగతా అన్ని పనులు చేస్తాను, కానీ ఇంటిని శుభ్రం చేసే బాధ్యత మాత్రం నీపైనే పడుతుందని చీపిని వాడి చేతిలోకి అయితే పెడుతుంది. పాపం ఏలియన్ కి ఇల్లు ఎలా క్లీన్ చేయాలో తెలియదు అనుకుంటా ఇంట్లో ఉన్న సామాన్లన్నింటినీ పట్టని పగలు కొట్టేసి పైనుంచి కిందకి పడేసి ఇరక్కొట్టేసి అంతా కూడా పాడు చేసేస్తాడు. మన హీరోయిన్ పిచ్చి దానిలాగా అరుస్తూ ఉంటుంది. అసలు నీకు ఏ పని చెప్పినా సరిగ్గా చేయట్లేదు, ఇంకా నువ్వు నాకు పనికి కూడా రావనుకుంటా, నా ఇంట్లో నుంచి వెళ్ళిపో. అయినా సరే ఇంకొక ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను, నువ్వు నా ఇంట్లో ఉండాలనుకుంటే నా ఇంట్లో ఏ ఒక్క ఆబ్జెక్ట్ని కూడా టచ్ చేయకూడదు, అంతకు మించి అసలు విరక్కొట్టకూడదు. నా ఇంట్లో ఉన్న ప్రాపర్టీ మొత్తాన్ని ఇంతలా డ్యామేజ్ చేసావు కాబట్టి నువ్వు నా కాంట్రాక్ట్ బాయ్ ఫ్రెండ్గా ఉండాల్సి ఉంటుంది. మా అమ్మ నన్ను పెళ్లి చేసుకోమని బలవంత పెట్టేస్తుంది, కానీ నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడంలో ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నువ్వు ఇంకొన్ని రోజుల వరకు మా అమ్మ ముందు నా బాయ్ ఫ్రెండ్ లాగా నటించాల్సి ఉంటుంది. ఒకవేళ కాదు కూడదని నాటకాలు ఆడావంటే నా ఇంటి ప్రాపర్టీ మొత్తం పాడు చేసావు కదా, దానికి తగినన్ని డబ్బులు ఇచ్చేయి, లేకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయిస్తానని బెదిరిస్తుంది. ఇంత బ్లాక్మెయిల్ చేయడంతో అతను మాత్రం ఏమంటాడు, పాపం అతని నోటి నుంచి కూడా మాట ఏమీ రాదు, మీరు ఏం చెప్తే అదే చేస్తాను మేడం అని అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ అతని ఫింగర్ ప్రింట్ వేలు ముద్రనైతే తీసుకొని ఆమె కాంట్రాక్ట్ పైన పెట్టించేసుకుంటుంది. తర్వాత హీరోయిన్ అతనికి కొన్ని బుక్స్ అయితే అందించి లోక జ్ఞానం గురించి బాగా తెలుసుకోవాలంటే ఈ బుక్స్ అన్నిటిని కూడా నువ్వు చదవాల్సి ఉంటుంది, 1 వీక్ తర్వాత నీకు ఒక టెస్ట్ని పెడతాను, అప్పటి వరకు ఫుల్గా ఈ బుక్స్లో ఉన్న నాలెడ్జ్ మొత్తాన్ని నీ బ్రెయిన్లోకి ఎక్కించుకొని తను ప్రశాంతంగా వెళ్ళి పడుకుని పోతుంది. హీరోయిన్ ఇలా చెప్పి బెడ్ పైకి వెళ్ళి 15 నిమిషాలు కూడా కాలేదు, ఈ లోపే ఏలియన్ పరిగెత్తుకుంటూ మన హీరోయిన్ పక్కకు వచ్చి పడుకొని హీరోయిన్ వైపే చూస్తూ ఉంటాడు. కళ్ళు తెరిచిన హీరోయిన్ ఒక్కసారిగా బెదిరిపోతుంది. ఏలియన్ అయితే ఆ బుక్స్ అన్నిటినీ కూడా చదివేశాడంట. ఇదే విషయం చెప్పడానికి మన హీరోయిన్ లేపకుండా ఆమెని డిస్టర్బ్ చేయకుండా ఆమె లేచేంత వరకు కూడా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ కి ఇంకా బొల్లు మండుతుంది, ఈ బుక్స్ అన్నిటిని నేను చదవాలంటే 15 నెలల కన్నా ఎక్కువ పడుతుంది, వీడికి 15 నిమిషాలు కూడా పట్టలేదు, ఇంకా వీడు చేయలేని పని ఏమీ ఉండదు అనుకుంటా. సరే అయితే నువ్వు మా ఇంట్లో ఉండు, కానీ కామ్గా కూర్చో, నన్ను డిస్టర్బ్ చేయకు, అంతకు మించి ఇంకేమీ చేయక్కర్లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి నా రూమ్ నుంచి బయటికి వెళ్ళు అని అరుస్తుంది. ఏలియన్ బాయ్ వాష్రూమ్ లో స్నానం చేస్తున్న టైంలో అతని ఫ్లాష్ బ్యాక్ అయితే మనకి చిన్నగా చూపిస్తారు. యాక్చువల్గా ఏలియన్ ప్లానెట్ 808 అనే ఒక వింతైన ప్లానెట్ నుంచి వచ్చి ఉంటాడు. వాళ్ళ ప్లానెట్ మీద ఏదో ఒక పెద్ద రాయి పడబోతుంది. వాళ్ళ ప్లానెట్ ఇప్పుడు మాల్ ఫంక్షన్ అయ్యి ప్రజలందరూ కూడా చనిపోబోతున్నారు. సో వాళ్ళ ప్లానెట్ని రక్షించడం కోసం భూమి మీద ఉన్న ఒక టాప్ మోస్ట్ ప్రోగ్రామర్ అదే మన హీరోయిన్ అంట. అవును, హీరోయిన్ చూడడానికి దద్దమ్మలా ఉంటుంది, కానీ తనకి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది. తన హైలీ ఇంటెలెక్చువల్ కాబట్టి హీరోయిన్ హెల్ప్ తీసుకొని వాళ్ళ ప్లానెట్ని మళ్ళీ తిరిగి నార్మల్ స్టేట్కి తీసుకొని వచ్చి వాళ్ళ ప్లానెట్ని రక్షించేందుకు మాత్రమే ఈ ఏలియన్ని వాళ్ళ తాతయ్య అయితే ఆ ప్లానెట్ 808 నుంచి
భూమికి పంపించేసి ఉంటాడు. సో ఇప్పుడు వాళ్ళ ప్లానెట్ని సేవ్ చేయగలిగే ఒక్కగానొక్క తెలివైన మేధావి ఇంకెవరో కాదు మన హీరోయినే కాబట్టే ఏలియన్ బాయ్ స్ట్రైట్గా ఊడిపడి హీరోయిన్ యొక్క బాత్ టబ్లో పడి ఉంటాడు. స్నానం పూర్తయిన తర్వాత ఏలియన్ చాలా మంచి సూట్ని వేసుకొని మన హీరోయిన్ కళ్ళ ముందుకి వస్తాడు. హీరోయిన్ అతని చరిష్మా ఇంకా అతని హ్యాండ్సమ్నెస్ని చూసి ఫుల్ ఫిదా అయిపోతుంది. ఆమె రోజు ఎలాగో బోల్డ్ అని బాస్ అండ్ ఎంప్లాయీస్ టైప్ కొరియన్ డ్రామాస్ చూస్తూ ఉంటుంది కాబట్టి వాటిల్లో ఉన్న బాస్ పర్సనాలిటీని ఈ ఏలియన్ బాయ్ పర్సనాలిటీకి మ్యాచ్ చేద్దాం అనుకుంటుంది. అంటే డ్రామాస్లో చూపించేటట్టు బాస్ అందరితో కొంచెం ఆరోగెంట్ ఇంకా రూడ్గా ఉన్నా సరే తన లవర్ అంటే ఫీమేల్ లీడ్తో మాత్రం చాలా సాఫ్ట్ ఇంకా తన్ని ప్రేమగా చూసుకుంటాడు కదా. ఇప్పుడు అదే ట్రీట్మెంట్ ఏలియన్ బాయ్ నుంచి మన హీరోయిన్ కూడా కోరుకుంటుంది. అందుకోసమే బాస్ పర్సనాలిటీ గురించిన కొన్ని బుక్స్ ఇంకా తన ట్యాబ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఏలియన్ బాయ్ బ్రెయిన్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తుంది. ఎలాగో ఏలియన్ కాబట్టి అతనికి కొత్త విషయాలన్నీ తెలుసుకోవడంలో ఎంతోసేపు పట్టదు. ఇమ్మీడియట్గా తను బాస్ పర్సనాలిటీలోకి వచ్చేస్తాడు. 100 మందితో గొడవ పడి వాళ్ళందరితో రూడ్గా ఉండడానికి ఇక్కడ 100 మంది ఏమీ లేరు కాబట్టి మన హీరోయిన్ ఒక్కతే ఉండడంతో తనతోనే కొంచెం చీజీగా బిహేవ్ చేస్తాడు. వెంటనే చాలా రొమాంటిక్గా మారిపోయి మన హీరోయిన్ని ఫ్లర్ట్ చేయడం మొదలు పెడతాడు. ఈ 2 రోజులు హీరోయిన్ తన ఇంట్లో ఒక బొమ్మని మాత్రమే ఉంచుకున్నాను అనుకుంది కానీ వన్స్ అతని బిహేవియర్ చేంజ్ అయిన తర్వాత హీరోయిన్కి ఏదో ఆడ్గా అనిపిస్తుంది. అతని రొమాంటిక్నెస్ లెవెల్ అయితే బాగా పెరిగిపోయి మన హీరోయిన్ని బాగా ఇబ్బంది పెట్టేస్తాడు. హీరోయిన్ ఇంకా భరించలేక నాకు ఇంత రొమాంటిక్ ఏలియన్ అసలు అక్కర్లేదు, నువ్వు బాస్ పర్సనాలిటీ నుంచి దయచేసి బయటకు వచ్చేవా ప్లీజ్ అని అడుక్కుంటుంది. ఆఖరికి అతను రీసెట్ అయ్యి ప్రస్తుతానికైతే స్లీప్ మోడ్లోకి వెళ్తాడు. తర్వాత ఆకాశంలో ఏదో ఒక గడిబిడి జరుగుతుంది. ఒక స్పేస్ షిప్ భూమి వైపుకి వస్తూ ఉన్నట్టుగా చూపిస్తారు. ఏలియన్కి కూడా ఏదో ఒక సిగ్నల్ అందుతుంది. అందుకోసమే అతను మళ్ళీ నార్మల్ అయిపోయి బాల్కనీకి వచ్చి ఆకాశం వైపు చూడడం మొదలు పెడతాడు. ఆ స్పేస్ షిప్ నుంచి ఊడిపడిన వాడే విలన్ ఏలియన్ అయి ఉంటాడు. ఈ విలన్ ఇప్పుడు హీరోని తిరిగి మళ్ళీ వాళ్ళ ప్లానెట్కి తీసుకువెళ్ళిపోవడానికి వచ్చి ఉన్నాడు. అంటే హీరో వాళ్ళ తాత ఇచ్చిన టాస్క్ కంప్లీట్ అవ్వలేదు, తను కంప్లీట్ చేయకుండా ట్రాక్ తప్పుతున్నాడేమో అని మానిటర్ చేయడానికే భూమి మీదకి వచ్చున్నాడు. నెక్స్ట్ మనకు ఒక రిచ్ సీఈఓని చూపిస్తారు. ఈ సీఈఓ ఇంకా మన హీరోయిన్ ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అయి ఉంటారు. హీరోయిన్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటుంది. తన యొక్క కొత్త ప్రాజెక్ట్ పైన ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు ఈ సీఈఓ. అదే ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి సీఈఓ అయితే మన హీరోయిన్ని కలవడానికి హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. కానీ ఇంటికి వచ్చిన సీఈఓని ఏలియన్ అయితే తన స్టైల్లో ఇన్వైట్ చేస్తాడు. కత్తి చేతిలో పెట్టుకొని ఎవర్రా నువ్వు, నేను చంపేస్తాను, మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు అని అరుస్తాడు. సీఈఓ కూడా ఏమి తగ్గకుండా హీరోయిన్ వాళ్ళ ఇంట్లో నువ్వేం చేస్తున్నావు, అసలు నువ్వు ఎవర్రా అని వీళ్ళిద్దరు కూడా కొట్టుకోవడం మొదలు పెడతారు. వీళ్ళిద్దరి మధ్యన గొడవ పెద్దది అయ్యేలోపే హీరోయిన్ అక్కడికి వచ్చి ఇద్దరిని కూడా పరిచయం చేసి సోఫా మీదకి తీసుకొని వెళ్ళి కూర్చోబెడుతుంది. ఓహో నువ్వేదో ఒక రోబోట్ పైన రీసెర్చ్ చేస్తున్నాను అన్నావు కదా, ఆ రోబోట్ వీడనే ఏంటి, చూడ్డానికి బాగానే ఉన్నాడే కానీ ఓవర్ యాక్షన్ కొంచెం ఎక్కువ చేస్తున్నాడని సీఈఓ అంటే ఎవరా రోబోట్, నేనేమి రోబోట్ని కాదు, నేను ఏలియన్ని, నీకన్నా చాలా పవర్ఫుల్ ఇంకా స్ట్రాంగ్ కూడా, అయినా సరే మేమిద్దరం చాలా రోజుల నుంచి కలిసే ఉంటున్నాము, మా ఇద్దరి మధ్యన ఆల్రెడీ ఒక కాంట్రాక్ట్ కూడా ఉందని తన పాకెట్లో నుంచి కాంట్రాక్ట్ని తీసైతే చూపిస్తాడు. హీరోయిన్కి వీళ్ళిద్దరి గొడవని ఎలా ఆపాలో తెలియట్లేదు. నోరు మూసుకొని ఖాళీగా కామ్గా అక్కడ కూర్చుంటుంది వాళ్ళిద్దరికి మధ్యలో. ఈ పిచ్చి రోబోట్ జోకులు కూడా వేస్తుంది. కాంట్రాక్ట్ మీద కూడా సైన్ చేసేసిందంట. మంచి రోబోట్ని వెతికి పట్టుకున్నావే, సర్లే కానీ ఈ రోబోట్ని ఇంట్లోనే వదిలి మన ఇద్దరం బయటికి వెళ్ళి తిందామని అడుగుతాడు. హీరోయిన్ వస్తా అని చెప్పకముందే సీఈఓ హీరోయిన్ చేయిని పట్టుకొని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు. ఏలియన్ అయితే వెంటనే వచ్చి వాడిని ఆపి నా గర్ల్ ఫ్రెండ్ని నువ్వెక్కడికి తీసుకువెళ్తావు, నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని అడుగుతాడు. ఇందాక నుంచి చూస్తున్నాను ఏంట్రా నీ బాధ, అసలు ఇదేమి రజనీకాంత్ రోబోట్ మూవీ కాదు, ఈ అమ్మాయి ఐశ్వర్య రాయ్ అస్సలు కాదు, నువ్వేమో చిట్టి అనే రోబోట్వి, అంతకు మించి అస్సలుకి కాదు, ఇక్కడేమి ఒక మూవీ షూటింగ్ జరగట్లేదు, నీలో ఫీలింగ్స్ ఉన్నాయనేది అబద్ధం, నువ్వు ఒక రోబోట్వి, నీలో ఫీలింగ్స్ ఉండవని గుర్తు చేస్తాడు. ఎన్నిసార్లు చెప్పాలరా ఎదవా, ఎన్నిసార్లు చెప్పినా మీ మనుషులకి అసలు అర్థం కాదనుకుంటా, నేను ఒక రోబోట్ని కాదు, నేను ఒక ఏలియన్ని వేరే ప్లానెట్ నుంచి ఇక్కడికి వచ్చానని అంటాడు. ఈలోపే సీఈఓ గారు ఏదో ఒక కాల్ రావడంతో బిజీ అయిపోవడంతో ఏలియన్ అయితే వెంటనే హీరోయిన్ ఎత్తుకొని తీసుకొని వచ్చి సీఈఓ కార్లోని కూర్చోబెడతాడు. తెలివి తక్కువ రోబోట్ అని అనుకున్నానే, నీలో కొంచెం అన్న బుర్ర ఉందనుకుంటా, హీరోయిన్ని తీసుకొని వచ్చి నా కార్లోని కూర్చోబెట్టి చాలా మంచి పని చేసావని అంటే నేనేమి కావాలని చేయలేదు, నేను కూడా మీతో రావాలనుకుంటున్నాను, అందుకే హీరోయిన్ని తీసుకొని వచ్చి నీ కార్లోని కూర్చోపెట్టానని చెప్తాడు. ముగ్గురు కూడా స్ట్రీట్ ఫుడ్ సెంటర్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ హీరోయిన్ ప్రశాంతంగానే తింటుంది కానీ ఈ ఇద్దరు అబ్బాయిలకి మధ్యన కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. ఎవరు హీరోయిన్కి తినిపించాలనే ఆ కాంపిటీషన్ స్టార్ట్ అయ్యేసరికి వీళ్ళిద్దరు పిచ్చోళ్ళలా గొడవ పడతారు. ఇద్దరి మధ్యన మనం చాలా క్యూట్ ఇంకా జెలసీ మూమెంట్స్ అన్నిటిని చూస్తాం. హీరోయిన్కి ఒకటి తినిపించే లోపు హీరోయిన్ కన్నా ముందు ఇంకొకడు వచ్చి ఆ ఫుడ్ని అయితే తినేసి చాలా అల్లరిని అయితే చేస్తారు. హీరోయిన్ ఇంకా అందరి ముందు పరువు పోతుందేమో అని వాళ్ళిద్దరి అల్లరిని ఆపమని గట్టిగా అరుస్తుంది. బిల్ పే చేసే టైంలో ఏలియన్ దగ్గర డబ్బులు ఏమీ లేకపోవడంతో పాకెట్లు మొత్తం వెతికేస్తూ ఉంటాడు. కానీ మన రిచ్ సీఈఓ చాలా రిచ్ కాబట్టి అతని దగ్గర ఉన్న కట్టలు డబ్బుని తీసుకొని రిసెప్షన్లో కట్టేస్తాడు. ఏంటి రోబోట్ బాబు నీ దగ్గర డబ్బులు లేవా, ఇంత పేద రోబోట్ని నేనెక్కడా చూడలేదే,
డబ్బులు లేకపోతే ఇన్ని డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు, నన్ను అడుక్కుంటే నేనే ముష్టేస్తా అని అతన్ని పరువు మొత్తాన్ని కూడా తీయడానికి ట్రై చేస్తాడు. ఏలియన్ కూడా వెంటనే ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ని అయితే ఇచ్చేస్తాడు. సీఈఓ యొక్క కార్ బ్రేక్స్కి సంబంధించిన వైర్స్ అన్నిటిని కూడా పీకేసి అతని కార్ని పాడైపోయేలా చేసి అతని బలవంతంగా ఒక టాక్సీలో ఎక్కి వెళ్ళేలా చేస్తాడు. వాళ్ళ తాతయ్య ఇచ్చిన టాస్క్ ప్రకారం ఇప్పుడు ఏలియన్ హీరోయిన్ గురించిన అన్ని విషయాలు ప్లస్ సీక్రెట్స్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ హీరోయిన్ గురించిన ఆటోబయోగ్రఫీ మొత్తం హీరోయిన్ తన ల్యాప్టాప్లోనే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. అందుకే హీరోయిన్ పడుకున్న టైంలో దొంగతనం చేద్దామని హీరోయిన్ రూమ్ లోపలికి చొరపడి హీరోయిన్ ల్యాప్టాప్ని అక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేయబోతాడు. కానీ ఎంతోసేపు పట్టదు. హీరోయిన్ వెంటనే నిద్ర లేచేసి అతన్ని రెడ్ హ్యాండెడ్గా అయితే పట్టేసుకుంటుంది. హీరోయిన్కి దొరికిపోకూడదు కాబట్టి వెంటనే ఒక కట్టుకథని అల్లేసేలా, నేను కూడా మీ సీఈఓ సార్ లాగా చాలా రిచ్ అవ్వాలని, డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నాను, అందుకే కొన్ని టెక్నిక్స్ గురించి తెలుసుకోవడానికి నీ ల్యాప్టాప్ని వాడాలనుకుంటున్నానన్న ఒక చిన్న లైన్ అయితే చెప్తాడు. హీరోయిన్ వెంటనే నమ్మేసి, ఓహో వెరీ గుడ్, వెరీ నైస్, నువ్వు డబ్బులు సంపాదిస్తే నేను కాదంటానే ఏంటి, అయినా సీఈఓ కన్నా ఎక్కువ డబ్బుల్ని సంపాదించాలి, వాటిలో 50% కన్నా ఎక్కువ షేర్ని నాకు ఇవ్వాలని నెక్స్ట్ టైం నుంచి తన రూమ్కి వచ్చి ఇలా చెప్పపెట్టకుండా దొంగతనాలు ఏమీ చేయకూడదని అంటుంది. హీరోయిన్ ఇంకా ఆమె నిద్రని డిస్టర్బ్ చేయొద్దని వెంటనే ఆమె రూమ్ లోపల నుంచి దొబ్బేమని అడుగుతుంది. ఏలియన్ కూడా బయటికి వచ్చేసి, ఈ మనుషులకి డబ్బుల కన్నా ఇంకేది ఇంపార్టెంట్ కాదనుకుంటా, డబ్బులు సంపాదిస్తేనే ఆ మనిషికి వాల్యూ ఉంటుందేమో అనుకొని తర్వాత రోజు నుంచే మనీని ఎర్న్ చేద్దామన్న డెసిషన్ని తీసుకుంటాడు. హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఉన్న పాత సామాన్లు హీరోయిన్కి అవసరం ఉన్నవి, హీరోయిన్కి అవసరం లేనివని హీరోయిన్ పర్మిషన్ లేకుండా హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లన్నింటినీ కూడా బయట స్క్రాప్ కలెక్ట్ చేసుకునే వాళ్ళకి అమ్మేస్తూ ఉంటాడు. డబ్బుని సంపాదించడం మొదలు పెట్టేస్తాడు. తర్వాత రోజు కూడా ఏలియన్ ఇంట్లో ఉన్న చెత్త సామాన్లన్నింటినీ ఒక సంచిలో ఏరేసి బయటికి తీసుకువెళ్తున్న టైంలో హీరోయిన్ సంథింగ్ ఇస్ ఫిషీ అనిపించడంతో, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ మాయమైపోతున్నాయని అనిపించడంతో ఏలియన్ని సెకండ్ టైం రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకుంటుంది. అతనితో ఆ బ్యాగ్ మొత్తాన్ని కూడా తిరిగి తిప్పి నేల మీదకి బోర్లించమని అన్న తర్వాతే బ్యాగ్లో నుంచి చాలా సామాన్లు కింద పడతాయి. నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లో ఉన్న సామాన్లన్నింటినీ ఎత్తుకెళ్ళి బయట అమ్మేస్తున్నావా, ఇదేంటి డబ్బులు సంపాదించడం అంటే నీ భాష ఇదేనా, అసలు నువ్వు ఈ పని చేయక్కర్లేదు, నా పర్మిషన్ తీసుకోకుండా ఇంకొకసారి నా ఇంట్లో ఏమైనా మాయమైంది అంటే నీకు అస్సలు బాగుండదని అతని పైన చాలా కోపడుతుంది. అతన్ని కొట్టడం కూడా మొదలు పెడుతుంది, కానీ చాలా ఫన్నీగా కొడుతూ ఉంటుంది. ఏలియన్కి మనీని ఎర్న్ చేయడానికి ఇంకొక దారి ఏమి కనిపించకపోవడంతోనే ఇలా చేశాడని, ఇంకెప్పుడు కూడా అతను ఇలా చేయడు, తప్పు తెలిసింది కాబట్టి ఈ మిస్టేక్ని ఇంకెప్పుడు రిపీట్ చేయనని హీరోయిన్కి ప్రామిస్ చేసి సారీ అడుగుతాడు. కానీ హీరోయిన్కి ఇదంతా ప్రాబ్లం కాదంట. పాప నిద్ర డిస్టర్బ్ అవుతూ ఉంది. ఇవాళ కూడా ఆమె నిద్రకి భంగం కలిగించడంతో ఏలియన్ పైన కోపంగా ఉందని చెప్పింది. అంతేనా, నీకు నిద్ర రాకపోతే నాకు చెప్పొచ్చు కదా, 1 సెకండ్కి నువ్వు కళ్ళు మూసుకో, నేను నిన్ను ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకుని వెళ్తానని హీరోయిన్ కళ్ళు తెరిచేలోపు తను ఒక మ్యాజికల్ వరల్డ్కి టెలిపోర్ట్ చేస్తాడు. ఆ వరల్డ్ చూడడానికి చాలా ఫ్యాంటసీతో నిండి ఉంటుంది. హీరోయిన్ ఆశ్చర్యపోయి, ఇంత బాగుంది, నన్ను అప్పుడప్పుడు ఇక్కడికి తీసుకువస్తావని అడిగితే, నీకు ఎప్పుడు నిద్ర రాకపోతే నాకు చెప్పు, నేను నిన్ను ప్రతిసారి ఈ ప్లేస్కి తీసుకొని వస్తానని ప్రామిస్ చేస్తాడు. విలన్ ఏలియన్ అయితే మన హీరో ఏలియన్ దగ్గరికి వచ్చి, నువ్వెంటనే హీరోయిన్ దగ్గర నుంచి ఏదో ఒక సొల్యూషన్ని కనుక్కొని తిరిగి మన ప్లానెట్కి వచ్చి ప్రజలందరినీ సేవ్ చేయలేకపోతే జనాలందరూ కూడా చనిపోతారు, నీ వల్ల అందరూ చనిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదు, వీలైనంత తొందరగా నువ్వు తిరిగి మన ప్లానెట్కి రావాల్సి ఉంటుందని చెప్తాడు. వాళ్ళిద్దరి మాటల్ని దూరం నుంచి వింటూ ఉన్న హీరోయిన్కి సగం కన్వర్జేషన్ మాత్రమే అర్థమయ్యి ఉంటుంది. నేను వాళ్ళకి ఎలా సహాయపడగలుగుతాను, అయినా సరే ఇంకొన్ని రోజుల్లో హీరో నన్ను వదిలేసి వాళ్ళ ప్లానెట్కి తిరిగి వెళ్ళిపోబోతూ ఉన్నాడని ఆలోచించి కొంచెం బాధపడుతుంది. నెక్స్ట్ డే సీఈఓ ధైర్యం చేసి మన హీరోయిన్ దగ్గరికి వచ్చి, లిటిల్ స్పారో, నేను నిన్ను చిన్నప్పటి నుంచి చాలా ఇష్టపడుతున్నాను, నువ్వు ఒక్కసారి ఊ అని చెప్పు, మిగతావన్నీ కూడా నేనే చూసుకుంటాను, ఈ మంత్ ఎండ్ కల్లా మన ఇద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకొని లైఫ్ని లీడ్ చేద్దామని చాలా ప్రేమగా ప్రపోజ్ చేస్తాడు. కానీ మన హీరోయిన్ ఆల్రెడీ తన మనసుని ఇంకెవరికో ఇచ్చేసిందని అతన్ని రిజెక్ట్ అయితే చేసేస్తుంది. సీరియస్లీ నువ్వు నన్ను వదులుకొని ఆ రోబోట్ని ఇష్టపడుతూ ఉన్నావా, ఆ రోబోట్ ఎందుకు పనికిరాడని అనగానే హీరోయిన్కి కొంచెం కోపం వస్తుంది. నేను ఎవరిని ప్రేమిస్తే నీకేంటంట, నేను నిన్ను రిజెక్ట్ చేశాను కదా, ఇంకా నాకు నువ్వంటే అసలు ఇష్టం లేదని తను తిరిగి ఇంటికి వచ్చేస్తున్న టైంలో విలన్ అయితే మన హీరోయిన్ వెనకాల పడతాడు. టైంకి హీరోయిన్ పక్కకి లాగేసి తన్ని సేఫ్గా ఇంటి వరకు తీసుకొని వచ్చేయగలుగుతాడు. ఇక్కడే హీరోయిన్ అతని నుంచి ఒక ప్రామిస్ తీసుకుంటుంది, అతన్ని ఎప్పుడు కూడా హీరోయిన్ వదిలిపెట్టి ఎక్కడికి కూడా వెళ్ళకూడదని. ఫ్యూచర్లో ఒకవేళ నేను నీకు దూరంగా ఉన్నా సరే నువ్వు మనస్ఫూర్తిగా నన్ను ఒక్కసారి పిలు చాలు, అంతే, నేను నీ పక్కకి వచ్చి వాలిపోతానని ప్రామిస్ చేస్తాడు. తర్వాత ఏలియన్ బాయ్ స్ట్రైట్ గా విలన్ ని కలిసి, అసలు నువ్వు ఎందుకు హీరోయిన్ వెనకాల పడడానికి ట్రై చేసావని అడుగుతాడు. అక్కడే విలన్ రివీల్ చేస్తాడు, అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావన్న విషయాన్ని మర్చిపోయావా ఏంటి, తాతయ్య యొక్క మిషన్ ని కంప్లీట్ చేయడానికి నువ్వు భూమి మీదకి వచ్చావే కానీ ప్రేమ కావ్యాల్ని లిఖించడానికి ఏమి నువ్వు ఇక్కడికి రాలేదు. గ్రాండ్ పై యొక్క మిషన్ గురించి మాత్రమే ఆలోచించు, నువ్వు నీ లవ్ స్టోరీని ముందుకు సాగించడానికి ట్రై చేయొద్దని చెప్తాడు. కానీ మన ఏలియన్ బాయ్ మాత్రం ఏమీ మాట్లాడలేకపోతాడు. దీన్ని బట్టే మనకి అర్థమవుతుంది అతను ఈ భూమి మీద ఇంకొన్ని రోజులు ఉండాలనుకుంటున్నాడని. నువ్వు ఇంకొన్ని రోజుల్లో
పని పూర్తి చేసుకొని తిరిగి మన ప్లానెట్లోకి రాలేకపోయావంటే నీ ప్రాణాలు ఈ భూమి మీద ఇంకొన్ని రోజుల్లో మాత్రమే పోబోతున్నాయి. ఎందుకు నువ్వు నా మాటల్ని అసలు అర్థం చేసుకోలేకపోతున్నావు? ఒక అమ్మాయి కోసం నువ్వు నీ ప్రాణాన్ని సాక్రిఫైస్ చేసుకోవాల్సిన అవసరం లేదని విలన్ అయితే చెప్తాడు. కానీ హీరో అతని మాటల్ని వినిపించుకోవాలనుకోవట్లేదు. ఎర్త్ పైన ఉండి హీరోయిన్కి దగ్గరగానే ఉండాలనుకుంటున్నాడు. సో విలన్కి చెప్పిన ఈ మాటలన్నింటినీ కూడా మన హీరోయిన్కి చెప్దాం అనుకుంటాడు. అందుకే ఫుల్గా తాగేసి ఉన్న హీరోయిన్ తాగి ఉందని తెలుసుకోలేక హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఆమంటే అతనికి చాలా ఇష్టమని, తన లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క క్షణాన్ని కూడా తను హీరోయిన్తో గడపాలనుకుంటున్నట్టు హీరోయిన్కి చాలా లవ్లీగా కన్ఫెస్ చేస్తాడు. కొద్ది క్షణాల్లోనే ఏలియన్ యొక్క సెల్ఫ్ డిస్ట్రక్టివ్ డివైస్ అయితే ఆన్ అయిపోతుంది. ఈ డివైస్ వేరే ప్లానెట్లో ఉన్న ఏ ఏలియన్కి ఆన్ అయినా సరే ఆ ఏలియన్ 7 రోజుల్లో తిరిగి వాళ్ళ ఒరిజినల్ ప్లానెట్కి వచ్చేయలేకపోతే ఈ 7 డేస్ తర్వాత మొదటి క్షణంలోనే ఆ ఏలియన్ మరణించాల్సి వస్తుంది. ఫైనలీ సీఈఓకి కూడా ఇన్ని రోజులు తనతో ఫన్నీగా టైం స్పెండ్ చేసింది ఒక రోబోట్ కాదు, నిజంగానే వేరే ప్లానెట్ నుంచి వచ్చిన ఒక పవర్ఫుల్ ఏలియన్ అన్న నిజం తెలిసిపోతుంది. ఏలియన్ అతని నుంచి ఒక ప్రామిస్ తీసుకోవాలనుకుంటున్నాడు. అతనికి ఇంకా 7 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ భూమి మీద ఉండడానికి. 7 రోజుల తర్వాత అతనికి ఏమవుతుందో అతనికి కూడా తెలియదు. కాబట్టి నేను లేని టైంలో హీరోయిన్ని ఒంటరిగా వదిలేకుండా హీరోయిన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని ఒక ప్రామిస్ని అయితే తీసుకున్నాడు. కానీ హీరోయిన్ హీరో లేకుండా అయితే ఉండలేదన్న విషయం సీఈఓకి కూడా బాగా తెలుసు. కాబట్టి అదే విషయాన్ని ఒకసారి ఏలియన్కి కూడా గుర్తు చేస్తాడు. కానీ ఏలియన్ చేతుల్లో ఇప్పుడు ఏమీ లేదు. అన్ని విషయాలు కూడా ఇప్పుడు ఏలియన్ చేయి దాటిపోయి ఉంటాయి. ఓ రోజు విలన్ హీరో కళ్ళు కప్పి హీరోయిన్ని కిడ్నాప్ చేసి ఒక సీక్రెట్ ప్లేస్కి అయితే తీసుకొని వెళ్ళిపోతాడు. ఏలియన్ బాయ్ కూడా ఆ సీక్రెట్ ప్లేస్ని తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. ఇక్కడ ఏలియన్కి ఇంకా తన యొక్క విలన్ ఫ్రెండ్, తను ఫ్రెండే కాకపోతే మనం విలన్ అని పేరు పెట్టుకున్నామంతే, వీళ్ళిద్దరికి మధ్యన కూడా చాలా పెద్ద ఫైట్ అయితే జరుగుతుంది. ఎంతోసేపటి ఫైట్ తర్వాత విలన్ చేతిలో మన హీరో చాలా దెబ్బలు తినడంతో అతను బాగా వీక్ అయిపోతాడు. విలన్ స్ట్రైట్గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అసలు ఏలియన్ బాయ్ నీ కోసం మాత్రమే భూమి మీదకి వచ్చాడు, నీ హెల్ప్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాడు, కానీ అతను నీ ప్రేమలో పడ్డాడు. కానీ ఇలాగా నీ ప్రేమలో పడడం వల్ల అతని ప్రాణాలే ప్రమాదంలో పడ్డాయి. ఇంకొక 7 రోజుల్లో అతను తిరిగి అతని ప్లానెట్కి వెళ్ళలేకపోతే చనిపోతాడు. అది నేను అసలు జరగాలనుకోవట్లేదు. అందువల్లే నేను నీకు ఇప్పుడు హాని తలపెట్టాల్సి వస్తుంది అని అంటాడు. అంతే. అలా చెప్తూనే విలన్ హీరోయిన్ని చాలా గాయపరిచి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. కాసేపటికి అక్కడికి వచ్చిన హీరోయిన్కి హెల్ప్ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండడంతో వెంటనే అక్కడికి సీఈఓ కూడా రావడంతో హీరోయిన్ని సీఈఓకి ఇచ్చి ఇక పైన నుంచి హీరోయిన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. ఏలియన్ కూడా హీరోయిన్ని ఒంటరిగా ఇక్కడే భూమి మీదే వదిలేసి తిరిగి అతని ప్లానెట్కి వెళ్ళిపోవాలనుకోవట్లేదు. అంటే ఒక 7 రోజుల్లో అతను చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు మనకి అర్థమవుతుంది. కాసేపటికి హీరోయిన్ హాస్పిటల్ బెడ్ పైన కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచి తెరవంగానే ఏలియన్ బాయ్ కోసం పరిగెత్తుకుంటూ హాస్పిటల్ మొత్తం కూడా వెతికేస్తుంది. ఆఖరికి ఏలియన్ కనిపించడంతో కాస్త ఎమోషనల్ అయి ఏడ్చుకుంటూ అతని దగ్గరికి వచ్చింది. నువ్వు ఎక్కువ రోజులు భూమి మీద ఉండడం వల్ల నీ ప్రాణాలు ప్రమాదంలో ఉంటాయన్న విషయాన్ని నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? నీలాంటి ఒక అబద్ధాల కోరిని నేను ఎప్పటికీ కూడా ప్రేమించను. నా కళ్ళకి కనిపించినంత దూరంగా ఇంకా వెళ్ళిపో. నువ్వు నాకు దూరంగా ఉంటేనే చాలా బెటర్ అనిపిస్తుంది నాకు అని తన మనసులో ఇంకొకటి ఉన్నా సరే బయటికి వేరేలా ఎక్స్ప్రెస్ చేసి ఏలియన్ బాయ్ని తిరిగి అతని ప్రాణాలని సేఫ్గా ఉంచడానికి అతని ప్లానెట్కి పంపించేద్దామని అనుకుంటుంది. ఇదంతా నేను నీకోసమే చేశాను, నేను లేకపోతే నువ్వు ఒక్కదానివై ఎలా ఉంటావో అని నాకు కొంచెం బాధ కలిగింది. అందుకే నీకు ఈ విషయాలన్నిటినీ కూడా చెప్పాలనుకోలేదని చెప్తాడు. తాతమ్మ, అసలు నీకు బుద్ధి లేదనుకుంటా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని నువ్వు తెలుసుకున్నావు కదా. మరి నువ్వు చనిపోతే నేను అంత హ్యాపీగా నా జీవితంలో ఇంక ఎలా ఉండగలను అనుకుంటున్నావు? నువ్వు నాకు నా జీవితంలో లేకపోయినా పర్లేదు, కానీ నువ్వు హ్యాపీగా ఉండాలి. ఎక్కడొక్కడ నువ్వు ప్రాణాలతో ఉంటే అదే నాకు చాలా అని అంటుంది. తర్వాత హీరోయిన్ తన ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మొత్తాన్ని వాడి బోల్డ్ అని ఎక్స్పెరిమెంట్స్ని చేసి ఏలియన్ బాయ్ యొక్క సెల్ఫ్ డిస్ట్రక్టివ్ డివైస్ని డియాక్టివేట్ చేయాలనుకుంటుంది. సో దట్ అతను శాశ్వతంగా ఇదే భూమి మీద ఆమెతో కలిసి జీవించే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయేమో అని. కానీ ప్రతిసారి కూడా హీరోయిన్ యొక్క ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతూనే ఉంది. హీరోయిన్ చేసిన ప్రతి ఒక్క ప్రయత్నం విఫలం అవడంతో హీరోయిన్ కూడా ఇంకా చేతులు ఎత్తేస్తుంది. తను ఏలియన్ బాయ్కి ఏ విధంగానూ కూడా సహాయపడలేకపోతుంది. 7 రోజులు పూర్తయిపోతాయి. ఇవాళే ఆఖరి రోజు అయి ఉంటుంది. ఏలియన్ బాయ్ తిరిగి మళ్ళీ తన ప్లానెట్కి వెళ్ళిపోవాలని హీరోయిన్ కూడా అనుకుంటుంది. బికాస్ అతను సేఫ్గా ఉండాలనేది కదా హీరోయిన్ కూడా కోరుకునింది. సో నచ్చకపోయినా ఒకరికి ఒకరు దూరం అవడం, ఇంకొకరికి ఇష్టం లేకపోయినా సరే విధి ఆడిన వింత నాటకం కారణంగా ఇద్దరు కూడా దూరం అవ్వాల్సి వస్తుంది. హీరో అయితే తిరిగి తన ప్లానెట్కి వెళ్ళిపోతాడు. ఏలియన్ బాయ్ వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ చాలా అంటే చాలా ఏడుస్తుంది. హీరోయిన్ చాలా ఎమోషనల్ అయిపోతుంది, చాలా బాధపడుతుంది కూడా. ఏలియన్ బాయ్ని తలుచుకొని రోజంటూ ఉండదు. ప్రతిరోజు అతన్ని తలుచుకొని తన రోజు గడవదు కూడా. చాలా బాధగా తన రోజుల్ని గడుపుతూ ఉండేది. కానీ ఏదో ఒక రోజు ఏలియన్ మళ్ళీ తన్ని కలవడానికి తిరిగి వస్తాడన్న నమ్మకం అయితే మన హీరోయిన్ బలంగా పెట్టుకొని ఉంది. హీరోయిన్ యొక్క ఈ బలమైన సంకల్పమే నిజమవుతుంది. కొన్ని వారాల తర్వాత హీరోయిన్ బీచ్ వ్యూని ఎంజాయ్ చేయడానికి ఒక బ్రిడ్జ్ పైకి వచ్చి ఉంటుంది. అదే టైంకి ఒక హ్యాండ్సమ్ అబ్బాయి అయితే మన హీరోయిన్ని కలవడానికి హీరోయిన్ పక్కకి వచ్చి నుంచుంటాడు. అతని యొక్క నెక్ పైన అదే సెల్ఫ్ డిస్ట్రక్టివ్ డివైస్ అయితే ఉంటుంది.
చూస్తే ఇంకెవరూ కాదు మన ఏలియన్ బాయ్ అయి ఉంటాడు. హీరోయిన్ కూడా ఫుల్ షాక్లో ఉంటుంది. ఇన్ని వారాల తర్వాత మళ్ళీ తన కాంట్రాక్ట్ బాయ్ ఫ్రెండ్ని తిరిగి కలిసినందుకు ఫుల్ హ్యాపీగా కూడా ఉంటుంది. అలా ఈ క్యూట్ కపుల్ కలిసిపోయినట్టుగా చూపించి ఈ స్టోరీకి ఒక మంచి హ్యాపీ ఎండింగ్ అయితే ఇస్తారు. ఈ ఫన్నీ ఏలియన్ హ్యూమన్ స్టోరీ మీ అందరికీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే అస్సలు మర్చిపోకుండా మన ఛానల్కి సపోర్ట్ చేసేలా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.